మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించకపోయినా పర్లేదు. విచ్ఛిన్నకర పాత్ర పోషించకుండా ఉంటే చాలు. బంగారం లక్షకెళ్తది, లక్షకెళ్తది, లక్షకెళ్తదని ప్రపంచవ్యాప్తంగా అవసరం ఉన్నా లేకపోయినా మీడియా అంతా హైప్ చేసి, 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 చేసి ఇచ్చి లక్ష దాటిచ్చి ఇప్పుడు మళ్ళీ వెనక్కొచ్చింది అన్నటువంటి కోణం. ఇక్కడ ఏమవసరం ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలు ఏమున్నాయని, కానీ మీడియా హైప్ మూలంగానే ఈ రచ్చ జరిగింది. ఇప్పుడు అట్లాగే కాశ్మీర్ విషయంలో అక్కడ ఇంకేం భయం ఉంది? పహల్గావ్ దగ్గర జరిగింది. ఎందుకంటే ఆ పక్క నుంచి అడవుల్లోకి పారిపోవడానికి సులభం ఉంది కాబట్టి. కానీ మిగతా కాశ్మీరం బోల్డ్ అంత ఉంది. ఎక్కడో ఒక చోట జరిగినటువంటి సంఘటన అది ఆషామాషి కాదు, చిన్నది కాదు. బట్ అవతలోడి తీవ్రవాది ఏం కోరుకున్నాడో అది మీడియా చేసి పెడుతుంది. తీవ్రవాది తుపాకీతో చేయలేని పనిని మీడియా తన వార్తల ద్వారా చేసి పెడుతుంది. ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. నిన్న 3,000 మంది వచ్చారు, 5,000 మంది వచ్చారు, ఇప్పుడు 15,000 మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు, 20,000 మంది అటు ఇటు చేసుకుంటున్నారు, బయటికి తిరగడానికి భయపడిపోతున్నారు. ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎందుకు అవసరం? నువ్వు భయపెడుతున్నావు కాబట్టి నిజంగానే భయపడతాడు. భయపడ్డాన్ని నేను చెప్పను. నీ మీడియా వార్తల వల్ల భయపడుతున్నాడు అక్కడ. మిగతా వాళ్ళందరూ దర్జాగా తిరగట్లేదు, అక్కడ సేఫ్గా ఉండట్లేదు, అక్కడ చక్కగా అక్కడ కార్యక్రమాలు లేవా? ఈ టైంలో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్యానిక్ క్రియేట్ చేస్తుంది మీడియా. ఇక్కడ భయపడాల్సినటువంటిది ఎవరు? తీవ్రవాది. కానీ భయపడుతోంది ఎవరు? ప్రజలు. ఎవరు భయపెడుతున్నారు యాత్రికుల్ని అంటే మీడియా. ఓవరాల్గా ఇప్పుడు 15,000 టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకో పక్కన దేశవ్యాప్తంగా హై అలర్ట్ నడుస్తుంది. బాంబే లాంటి చోట్లన హై అలర్ట్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంది. కాశ్మీర్లో ఇప్పుడు ఏదైతే తీవ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత పారిపోయినటువంటి అడవిని కూంబింగ్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ జరుగుతోంది. అరే అన్ని వేల మంది కాదు, అన్ని లక్షల మంది వెళ్ళిన సందర్భంలో జరిగినటువంటి ఒక చోట ఉన్మాదులు చేసిన చర్యతో వాళ్ళందరూ కోరుకున్నటువంటి విధంగా భయపెట్టే చర్యలకు మీడియా వెళ్తాం ఎంతవరకు రైట్? శుభ్రంగా ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటే ఆ రూమ్స్ అవి తక్కువ రేటుకి వస్తాయి, ఆ బోటింగు అది తక్కువ రేటుకి వస్తుంది, ఆ గుర్రాలు అది తక్కువ రేటుకి వస్తుంది. అది చూసుకుంటే బెటర్ కదా.